నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థాంక్యూ. ఈశ్వరుడు మాసం కాబట్టి తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. ఓ చిన్న కథ చెప్పుకుందాం. చాలా కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. తెనాలి రామకృష్ణ కావచ్చు, లేకపోతే అక్బర్ బీర్బల్ కథలు కావచ్చు, అరేబియన్ నైట్స్ కావచ్చు, ఇవన్నీ పిల్లలకి ఇష్టమైన కథలు. ఇందులో మెసేజ్తో పాటు చక్కగా ఏదో ఒకటి వినాలనిపించేటట్టుగా ఉంటాయి ఆ కథలు. పిల్లలకి ఇంకా బాగుంటాయి. సో అక్బర్ బీర్బల్ కథల్లో గొప్పతనం ఏమిటంటే, చాలామంది బీర్బల్ని ముస్లిం అనుకుంటారు. ఎందుకంటే అక్బర్కి ప్రధాన అనుచరుడు తనే. తల కానీ తలలో నాలుక ఏమన్నా అనుకో, బీర్బలే. అంత స్థాయిలో వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారు? జనరల్గా అక్బరు దానికి సంబంధించిన వాడిని పెట్టుకుంటారు. అందులో వాళ్ళు ఈ దేశానికి దండయాత్ర చేసి వచ్చినప్పుడు అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మన వాళ్ళని ఎవరిని తీసుకోరు కీలకమైన పోస్టులో. నమ్మరు. బీర్బల్ చాలా తెలివైనాడు. ఈ బీర్బల్ అంటే అతను ముస్లిం కాదు, మామూలు అంటే ఎవరైనా అది వేరే విషయం. తనకి ప్రధాన అనుచరుగా ఉండేటువంటి వాడు బీర్బల్. ఈ బీర్బల్ అసలు పేరు ఏమిటంటే మహేష్ దాస్. ఈ మహేష్ దాస్ బ్రహ్మభట్. ఈ మహేష్ దాస్ బ్రహ్మభట్ మన పంజాబ్ సమీపానికి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినటువంటి వాడు. అసలు ఇప్పటి వరకు మామూలుగా అక్బర్ బీర్బల్ అంటే మనం ఎవరికైనా కూడా ఈ థాట్ రాదు, అతని దేనికి సంబంధించిన వాడు అనే ఐడియా కూడా లేదు అసలు. ఈ మహేష్ దాసు ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. సరే, అక్బర్ ఒక రోజు ప్రకటిస్తాడు, రాజ్యంలో అత్యంత ఉన్నతుడు, తెలివైనటువంటి వాడు, ప్రథమ పౌరుడిగా నా తర్వాత అంతటి కీర్తిని వచ్చే విధంగా ఒక వీళ్ళు ఎవరు అంత గొప్పవాళ్ళని తెలియజేయడానికి ఒక పరీక్ష పెడతా, వాళ్ళకి ఆ బహుమతి ఇస్తారు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ భారతరత్న. అంత విలువైన బహుమతి ఇస్తాను తెలివైన వాళ్ళకి, గొప్ప వాళ్ళకి అని చెప్తాడు. సరే, తన మంత్రులందరినీ సమావేశపరుస్తాడు. అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులందరినీ పిలిచి అందరికీ తల విత్తనాన్ని ఇస్తాడు. సీడ్ 6 months టైం. ఈ 6 నెలల తర్వాత పలానా డేట్ని మీరు ఇది తీసుకొని రావాలి సభకి. అది ఎంత బాగా మీరు అది పువ్వులు పోయించారో, ఎవరు బాగా పోయించారో చూద్దాం. దాని మీద మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీ కష్టాన్ని బట్టి, మీ తెలివితేటలను బట్టి మీకు ఉత్తముడుగా నేను బహుమతి ఇస్తాను. అందరికీ ఇస్తాడు. బీర్బల్కి కూడా ఒకటి ఇస్తాడు. ఒక్కొక్క విత్తనమే తీసుకెళ్ళి వాళ్ళు అది నాటి దీంట్లో పెట్టి, ఫ్లవర్ వాజ్లో పెట్టి తీసుకురావాలి. 6 months తర్వాత ఎవరు బాగా గ్రో చేసి అందంగా పెంచుతారో వాళ్ళు ఎంత బాగా ఇది చేస్తారో దాన్ని చూద్దామని. సరే, అందరికి ఇచ్చిన తర్వాత బీర్బల్ చూస్తాడు, అది అందులో నాటుతాడు. రోజులు గడుస్తున్నాయి. చాలా చక్కగా మంచి మట్టి తెచ్చుకున్నాడు, వేశాడు. దాంట్లో చక్కగా స్ప్రింకిల్స్ వాటర్ తడి తడపకుండా వాటర్ వేస్తున్నాడు. విత్తనం పెట్టాడు. చూస్తున్నాడు, రోజులు వారాలు గడుస్తున్నాయి, చల్లం లేదు, నెలలు గడుస్తున్నాయి. ఇదేంటో దగ్గరికి వస్తుంది. అక్కడికి ఆస్థానానికి వెళ్తే, అక్బర్ ఆస్థానానికి వెళ్తే మిగిలిన మంత్రులు కథలుగా చెప్పుకుంటున్నారు. నాది అడుగు పెరిగింది, 2 అడుగులు పెరిగింది, ఇంత గుబురుగా వచ్చింది, అంత గుబురుగా వచ్చింది, పలానా ఫ్లవరింగ్ వచ్చింది, రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటుంటే దీనికి ఏం అర్థం కాదు. అరే ఏమైంది నా దానికి, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? మళ్ళీ చూస్తాడు, మళ్ళీ తీసి మళ్ళీ కొత్త మట్టి వేస్తాడు. కొత్త మట్టి వేసి మళ్ళీ వాటర్ జాగ్రత్తగా పెట్టి, సూర్యరశ్మికి కావాల్సినంత పెట్టి అన్నీ చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇత్తనం టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది మొలకెత్తడానికి కావాల్సిన అన్ని అవకాశాలు చూస్తున్నాడు. అది మొలకెత్తట్లేదు. సరే, టైం అయిపోయింది. ఆ రోజు వచ్చింది. ఆ రోజు వస్తే తీసుకొని వెళ్ళాడు. ఈ ఖాళీది ఇట్లా అలాగే పట్టుకొని వెళ్ళాడు. ఏం చేస్తాడు? అలాగే పట్టుకొని వెళ్ళాడు. అది మొలక రావట్లేదు. తీసుకొని వెళ్ళాడు. అందరూ బ్రహ్మాండమైన ఫ్లవరింగ్తో అందరూ మంత్రులందరూ తీసుకొచ్చారు. అక్బర్ అన్ని ఇది బీర్బల్ చూసి అందరు నవ్వుతున్నారు. ఓ పగలబడి నవ్వుతున్నారు. అందరూ పక్క నవ్వుతున్నారు. అది ఖాళీది ఇలా పట్టుకొని ఎలా నిల్చొని ఉంటే. సరే, అక్బర్ వచ్చి అన్ని పరిశీలిస్తున్నాడు. 1 by 1 పరిశీలిస్తున్నాడు. అన్నీ చూసి బీర్బల్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఏంది ఇది ఖాళీగా ఉందని అడుగుతాడు. ఏం చేసావు దీన్నంటే, ఏం చేయలేదా, ఏం పట్టించుకోలేదా అంటే, పట్టించుకోకపోవడం ఏంటి జహాపన, విత్తన దశలో చేయాల్సినవన్నీ చేశాను.
తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా. సూర్యరశ్మి ఎంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, ఏ మట్టి అయితే బాగుంటుంది విత్తనానికి, ఇవన్నీ చూసి నాకున్న పరిజ్ఞానంతో చేయాల్సిన పరిచర్యలన్నీ చేశాను. బట్ అది మొలకెత్తలేదు. నాకు కారణం తెలియదు. ఇప్పుడు ఆ ప్లేస్లో నేను వేరే విత్తనాన్ని తీసుకొచ్చి చేస్తే అది మొలకెత్తొచ్చు. బట్ నేను మోసం చేసిన వాడిని అవుతాను. నాకు అలా చేయాలని లేదు. కాబట్టి ఇది యథాతథంగా తెచ్చాను, తర్వాత మీ ఇష్టం అంటాడు. అన్నీ చూసిన తర్వాత అప్పుడు అక్బర్ చెప్తాడు, విజేత బీర్బల్ ఇచ్చిందే మొలకెత్తని గింజలు. విజేత బీర్బల్ రీజన్ ఏంటంటే, నేను మీ అందరికీ కూడా ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను, బాయిల్ చేసి ఇచ్చా, అది ఎప్పటికీ మొలకెత్తదు. సో మీ తెలివితేటలన్నీ నేను నన్ను మోసం చేయడంలో చూశాను, అబద్ధం చెప్పడంలో చూపించారు. నిజమైన నిజాయితీపరుడు, కార్యదీక్షుడు, అబద్ధం చెప్పకుండా తన నిజాయితీనే నమ్ముకునేటువంటి వాడు బీర్బల్. ఇలాంటి వాళ్లే ఉత్తములు అని చెప్పేసి తనకే బహుమతి ప్రకటిస్తాడు. అంటే సమయానుకూలంగా కావచ్చు, లేకపోతే తెలివితేటలు ప్రదర్శించడంలో కావచ్చు, బీర్బల్ చాలా గొప్పవాడు. సరదాగా జిమ్మిక్స్ చేయడంలో కూడా గొప్పవాడే. చిన్న ముక్క చెప్పి మనకి మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు అక్బర్ అడుగుతాడు, బీర్బల్ నేను ఇప్పుడు ఈ గదిలో ఉన్నాను, ఒక్క నిమిషంలో నన్ను ఈ గదిలో నుంచి బయట పెట్టగలవా? పెడితే నువ్వు కోరిన ఇది ఇస్తాను అంటాడు. అంటే జహాపన నాతో సాధ్యం కాదు, కానీ బయట నుంచి ఒక్క నిమిషంలో మిమ్మల్ని లోపలికి తేగాలని అంటాడు. ఇక్కడి నుంచి అయితే నేను చేయలేను, బయట నుంచి అయితే 1 minute తీసుకొచ్చేస్తాను లోపలికి అంటాడు. అది ఎలా సాధ్యం? అసలు నీతో కాదని చెప్పేసి ఎమట బయటకు తీసుకెళ్ళి ఇప్పుడు లోపలికి అంటాడు. జహాపన బయటకు వచ్చారు కదా. సో దట్ ఈస్ ది బీర్బల్ తెలివితేటలు. సో స్వీట్, చాలా మంచి స్టోరీ. మురళి ఉన్నారు కాలర్ గుంటూరు నుంచి. నమస్కారం అండి మురళి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మురళి గారు సార్ బాగున్నారు సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. ఓకే సార్, నాది తెలుసుకోవాలనుకున్నాను సార్. నా జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, అందుకే. ఏం చేస్తారు మురళి గారు? నేను క్యాబ్ నడుపుకుంటాను సార్. ఏమి నడుపుతారు? షాప్. క్యాబ్. ఏం షాప్ అండి? క్యాబ్ అండి, కారు. ఓనేనా? అవునండి, అవును సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈఎంఐలు అన్నీ అయిపోయాయా? ఈఎంఐ ఉన్నాయండి, అందుకన్నాడు. ఎప్పుడు తీసుకున్నారు? 2023లో తీసుకున్నాను అండి. ఇంకా అవ్వలేదా ఈఎంఐ? ఇంకా అవ్వలేదండి, ఇంకా 20 ఉన్నాయండి. ఇంకా 20 ఉన్నాయి. రైట్. అది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా తీసుకోండి. ఇంకా 2 పిల్లలండి. అది అయిపోయిన తర్వాత ఈఎంఐ వీలైనంత తొందరగా క్లోజ్ చేసి ఇంకొక కారు తీసుకోండి. దాని రెంట్ అది అద్దెకియండి. దాని రెంట్ మీ కష్టం రెండు వస్తాయి. కొంత రెంట్ పార్టీకి పోద్ది, కొంత ఈఎంఐకి పోద్ది. కొంత ఈఎంఐకి పోద్ది, కొంత మీకు వస్తుంది. అలాగే మీ సంపాదన అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడం. అలా పెంచుకుంటూ వెళితే అంటే ఒక్క ఇన్కమ్ సరిపోదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను గతంలో కూడా ఒకసారి గుర్తు చేశాను. రమేష్ అని బెంగళూరులో ఒక బార్బర్ ఉన్నాడు, మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది. అతను అంటే ఈ క్షవర వృత్తి చేస్తూ వాళ్ళ చిన్నాన్నగారి షాపులో ఉండి చిన్నానికి సహాయంగా ఉండేవాడు. తర్వాత ఆ షాపు, ఈ కటింగ్ షాప్ ఇతనికి ఇచ్చేసాడు రమేష్కి. ఆ పని చేసుకుంటుండగా వాళ్ళమ్మ ఆ ఇంట్లో పని చేసేది, ఇళ్లలో పని చేసేది వాళ్ళమ్మ. సరే ఒకరోజు ఎవరో చెప్పారంట, నీ కొడుకుని ఏదో చిన్న వ్యాను అద్దెకి తిప్పొచ్చు కదా అని. మారుతి వ్యాన్ ఒకటి పాతది సెకండ్ హ్యాండ్లో తల్లి చెబితే కొన్నాడు. తల్లికి ఎవరో పని చేసినప్పుడు వాళ్ళ యజమాని చెబితే వచ్చి, నాన్న ఇలా చెప్పిందిరా ఆమె మా మేడము ఇలాగా అంటే, ఒక సెకండ్ హ్యాండ్ మారుతి వ్యాను కొన్నాడు, అది అద్దెకి పెట్టాడు, పని చేసుకుంటున్నాడు. ఆ బాధ్యత వచ్చేదాన్ని ఇంకోటి కొన్నాడు. ఇది మీరు ఇవాళ గమనిస్తే గూగుల్ చేస్తే మీరు రమేష్ బెంగళూరు అతను 4,70,00,000 రూపాయల కారు ఇవాళ సెలూన్కి వేసుకొని వస్తాడు కట్ చేయడానికి, సంగడాలు చేయడానికి. 4,70,00,000 రూపాయల కారు తను వేసుకొస్తాడు. 400 కార్లు తన దగ్గర ఉన్నాయి. అలా పెంచాడు. ఒక్క కారు కూడా ₹1,00,00,000 లోపు కారు ఏది లేదు తన దగ్గర. అన్ని ఖరీదైన కార్లే అద్దెకిస్తాడు. ఏ స్థాయిలో అంటే ఒకదానికి ఒకటి యాడ్ అయితే అలా యాడ్ చేసుకుంటూ ఈ 2 సంపాదనలతో వచ్చిన సంపాదన 3, 4 అవుతాయి. ఈ 4, 5తో వచ్చిన సంపాదన 7, 8 అవుతాయి. అలా పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి. సో కాబట్టి పెంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని మనీని సంపాదిస్తూ ఉంటుంది. ఆ సిస్టమ్ డెవలప్ చేయండి. మీరు వేసుకోవడానికి 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి కుదిరితే 3 వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. ఆల్ ది బెస్ట్. పోచమల్లు గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. నమస్కారం అండి పోచమల్లు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి.
పుష్పల్ గారు గురువారు దండం. చెప్పండి. ఈ మాసంలో రుద్రాక్ష దానం చాలా బాగుంటుంది. అది ఈ చాలా మాసం మంచి గురించి కూడా మాట్లాడు, శ్రావణ మాసం ప్రత్యేకత గురించి కూడా చెప్పండి. మనం మాట్లాడదాం. సార్ అయితే ఈ రుద్రాక్ష ఎట్లా పూజ చేసి ఇస్తారా? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల జిల్లా. మంచిర్యాలకి వెళ్ళి మాట్లాడు సార్. మీరు హైదరాబాద్లో అయితే హైదరాబాద్ ఆఫీస్కి వస్తే ఇక్కడ మహాస్ఫటిక శివలింగం ఉంటుంది, పెద్ద శివుడు శ్వేతవర్ణంలో ఉంటాడు, ఇక్కడ వేద పండితులు ఉంటారు, ఇక్కడే అభిషేకం చేసి ఇచ్చేస్తారు. లేదు మీరు అక్కడికి తెప్పించుకుంటే మీరు అక్కడికి తీసుకెళ్తే శివాలయానికో లేదా మీ ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టి వేసేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా మార్పులు అయితే చూస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? నా డేట్ ఆఫ్ బర్త్ వయసు ఇప్పుడు 48 ఉంది. మీరేం చేస్తారు? నేను ఒగ్గు కళాకారులం, ఒగ్గు కళాకారులం, కథలు చెప్తాం. ఒగ్గు కళాకారులు ఇవాళ ఒగ్గు కళాకారులు కూడా ఉన్నారు. గ్రేట్. ఇవాళ ఇప్పుడున్న సమాజం ఒగ్గు కళాకారులు మర్చిపోయింది. ఆ కథలు వినడం కానీ ఇది చూడడం, ప్రత్యేకమైన శైలి. అవును, ఆ శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఆకట్టుకునేటట్టుగా ఉంటుంది. రైట్ అండి. ఒక ఏకముఖి రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉంటుంది, చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడేది. అది కానీ 7 ముఖాల లక్ష్మీ స్వరూపం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే శ్రావణ మాసం, ఈ మాసం చాలా ప్రత్యేకమైంది అంటూ ఉంటారు కదా, ఈ మాసం ప్రత్యేకతల గురించి, ఈ మాసం గురించి ఒకసారి చెప్పండి. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. లక్ష్మీదేవికి కూడా. అవును, లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఈ మాసంలోనే. ఈశ్వరుడు లక్ష్మికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఈ మాసంలోనే, కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఈ మాసంలోనే. అలాగే ఈ మన ఈ మాసం గురించి ఒక మాట చెప్దాం. బిల్వపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే, అన్నీ ఈ మాసమే, శ్రావణ మాసంలోనే. సో ఈశ్వరుడికి అంటే విష్ణుమూర్తికి వక్ష అనేటువంటి రాక్షసుడిని చంపడానికి ఒక బలమైన ఆయుధం కావాల్సి వచ్చినప్పుడు ఈశ్వరుడు కోసం ఈశ్వరుడిని మెప్పించి ఈ ఆయుధాన్ని తీసుకుందామని విష్ణుమూర్తి అనుకుంటాడు. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పూజల్లో ఈ 1000 పుష్పాలతో, అంటే సహస్ర కమలాలతో పూజ చేసేటువంటి పూజ. ఆ వ్రతానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సహస్ర కమలాలు తీసుకొచ్చి శ్రీ మహావిష్ణు పూజకి శివలింగం ముందు కూర్చొని అన్ని పెట్టుకొని ఆయన రెడీ చేసుకున్నాడు. ఈసారి 1000 కమలాలు తీసుకొచ్చి చేస్తున్నాడు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాడు, ఒక్కొక్క కమలాన్ని పెడుతున్నాడు. అలా పెడుతూ 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 దగ్గరికి వచ్చేప్పటికి ఈశ్వరుడు చూస్తాడు, విష్ణుమూర్తిని పరీక్షిద్దాం అసలు ఏం చేస్తాడు ఈయన అని చెప్పేసి, ఇద్దరు సమానులే, చూద్దాం ఈయన సంగతి ఏంటని చెప్పేసి ఒక పువ్వు తీసి దాచేస్తాడు. దాచేస్తే 1000 కమలాలకు ఒకటి తక్కువ అవుతుంది. తక్కువైతే చూస్తాడు, దగ్గరకు వచ్చేటప్పుడు ఒకటి లేదు. అరే వ్రతమంగం అయిపోద్ది, ఒకటి లేదు, ఇప్పుడు ఎలాగా, కూర్చున్న వాడిని లేవకూడదు, ఇది కంప్లీట్ చేయాలి, అసంపూర్ణం అయిపోతుంది, మళ్ళీ పోతుంది, ఏం చేయాలని చెప్పేసి అర్థం కాక ఆలోచిస్తాడు. ఆలోచించి ఓహో నన్ను కమలనయనుడు అంటారు. కమలనయనుడు అంటే కమలముల వంటి నేత్రములు కలిగిన వాడు, కమలముల వంటి నేత్రములు కలిగిన వాడు అని నాకు పేరుంది కదా, అంటే నా నేత్రాలు కమలలా ఉంటాయి కాబట్టి ఇదొకటి తీసేసి తగ్గిన దాంట్లో పెట్టేద్దామని చెప్పేసి శ్రీ మహావిష్ణు ఆ నేత్రం తీసి ఆ తగ్గిన ఒక దాంట్లో పెడతాడు. ఈశ్వరుడు ఆశ్చర్యపోయి ఇంత ఇది ఉందని అప్పుడు ప్రత్యక్షమై తన నేత్రం తనకి ఇచ్చేసి అప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చి ఈ ఆయుధంతో వక్షని అంతమందించమని చెప్తాడు. ఆ సుదర్శన చక్రం అది అంటే టార్గెట్ వదిలేసి టార్గెట్ ఫిక్స్ చేస్తే తన పందం చేసుకొచ్చేస్తుంది, వెళ్ళి అది పలానా ఎక్స్ సంగతి చూసి వచ్చాయి అంటే మొత్తం ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తుంది. దానికి 1,00,000 ఇవి ఉంటాయట కోణాలు. అది ఒక్కసారి ఇలా మూవ్ అయితే ప్రళయం వచ్చినంత శబ్దం వస్తుందంట. సో కాబట్టి అది చాలా భయానకమైనటువంటి అతి విలువైనటువంటి అద్భుతమైనటువంటి చక్రం, విష్ణు చక్రం. అది ఈ మాసంలోనే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినట్టుగా పురాణం చెప్తుంది. సో ఈ మాసం అంత విలువైంది, ఈశ్వరుడికి అంత ఇష్టమైనటువంటిది. ఈ మాసంలో మనం బిల్వపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే, లక్ష్మీదేవికి సంపదనిచ్చింది ఈ మాసంలోనే, కుబేరుడికి సంపదనిచ్చింది ఈ మాసంలోనే. సో అన్ని 5 ఐశ్వర్యానికి నిలవైనటువంటి మాసం. ఈశ్వరుడే ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడే గ్రహాలకి అధిపతి. సో ఈ మాసంలో అవకాశం ఉంటే రుద్రాక్ష ధారణ చేద్దాం. అవి అసలైన రుద్రాక్షలు సరైన పద్ధతిలో చేద్దాం. రమేష్ ఉన్నారు మంచిర్యాల నుంచి కాలర్. రమేష్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి రమేష్ గారు. హలో సార్. ఓం నమ శివాయ. రమేష్ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. మా బాబుకి
27/10/2009 27/10/2009 అండి. అవును. రాత్రి 1:05 అప్పుడు 28 అవుతుంది కదండి. అదే అంటే అంటే 26 యాక్చువల్లీ. అచ్చా అచ్చా అచ్చా. ఓహో. అంటే నైట్ అయితే 12 తర్వాత 27 కదా. అవునండి, అప్పుడు శుక్రవారం నాడు రాత్రి, శనివారం మార్నింగ్. లేదు సార్, సోమవారం అయితే. శనివారం ఎర్లీ అవర్స్ మీరు చెప్పింది. 26/10/2009 యాక్చువల్. అవును, శుక్రవారం నైట్. 1:05 శుక్రవారం నైట్, సాటర్డే ఎర్లీ అవర్స్. శుక్రవారం అయితే. అవునా? సరే, ఈ అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అండి. లేదు సార్, ఇప్పుడు 10th క్లాస్ ఇప్పుడు. ఎందుకని సీనియర్ ఇంటర్ అవ్వాలి ఇప్పుడు? 2 years ఎక్కడ వెనకబాటు? వెనుకబాటు అంటే చదువులు 2 సంవత్సరాలు వెనకబడి ఎక్కడండి? ఎలా జరిగింది? అది ఇక ఈ కరోనా టైంలో చదవలేక తగ్గించినాం. సో అప్పుడు ఇక 2 సంవత్సరాలు తగ్గించిన. అది 2009 అంటే 10-11 చేసినాం. చదవట్లేదని. అదా 2 years. ఇది తదియా కృష్ణపక్షము, బహుళ తదియా, పున్నమి నుంచి 3వ రోజు. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అవకాశం ఉంటే మామూలు రుద్రాక్ష వేసి చూడండి. అందులో ఈ మాసం ఒక అద్భుతం. అది సరైనది వేయండి. ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి కానీ ఆన్లైన్లో పర్చేజ్ చేసో, లేకపోతే యాత్రా స్థలాల నుంచి తీసుకురావడమో, ఇలాంటి ఇవి మాత్రం ఛాన్సెస్ తీసుకోకండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రయోగాలు అవసరం లేదు. సరైనది వేయండి, అది జీవితాంతం ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. మన్యం నుంచి ఉన్నారు లక్ష్మణ్ రావు గారు, మరో కాలర్. లక్ష్మణ్ రావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. నమస్కారం. ఓం నమ శివాయ. లక్ష్మణ్ గారు నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురుగారు. ఏం చేస్తున్నారు లక్ష్మణ్ గారు మీరు? నేను ఇంటీరియల్ అండి, పెయింటింగ్ కాంట్రాక్టర్ గురుగారు. వెరీ నైస్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మండ్యం డిస్ట్రిక్ట్ పాలకొండ అండి. పాలకొండ. రైట్. ఎంతమంది పిల్లలండి? నాకు పిల్లలు లేరు గురుగారు. 2 బాబులు పుట్టి చనిపోయారు గురుగారు. మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు గురుగారు. మరి వివాహం చేసుకోరా? అంటే మేనగాళ్ళు చేసుకున్నాను, మళ్ళీ చేసుకోండి. సరే, అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ చేసుకోరా? చేసుకోండి. మీకంటూ ఎవరికైనా ఒక తోడు అవసరం. కష్టము సుఖము పంచుకోవడానికి మన అనే ఒక మనిషి ఉండాలి. సో చాలామంది అంటారు, ఇప్పుడు నాకు పిల్లలు ఏం లేదు, ఇప్పుడు పిల్లలు ఉన్నా వాళ్ళు రేపు పొద్దున పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళు చూసేసుకుంటారు. సో మీకు ఇంకొక 20 ఏళ్ళు మీద పడితే ఏదన్నా చెప్పాలన్నా వినాలన్నా పక్కన ఎవరు ఉండరు. కాబట్టి మీకంటూ ఒక వ్యక్తిని ఎవరన్నా చూడండి. మీ జీవిత భాగస్వామిని మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. సో మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేసుకోండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి. నేను ఈ నెలలోనే అనుకుంటా, మీ ఊరు అంటే పాలకొండ అంటున్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో నేను విజయనగరం, శ్రీకాకుళం. మీకు శ్రీకాకుళానికి ఇది చాలా దగ్గర అనుకుంటా, ఒక 6 కిలోమీటర్లు అనుకుంటున్నాను నేను వాళ్ళ ఊరు. అంటే నాకు జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఉంటుంది. అవును, ఎక్కడెక్కడ మారుమూలో ఎక్కడెక్కడో చెప్తా ఉంటారు. ఆఫ్రికాలో వాళ్ళు ఉన్న అడ్రస్ చెప్పిన పక్కన ఇంటి అడ్రస్ చెప్పే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. రైట్. ఇది పాలకొండ. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్, అది 6 kilometers ఫ్రమ్ శ్రీకాకుళం. సో అక్కడికి నేను 18 ఈ నెలాఖరులో వస్తాను. ఇప్పుడు మాత్రం మనం మాట్లాడతాం దాని గురించి. ఈ 3 వీలైతే వేసుకోండి, లేదా ఒకటి వేసుకోండి. ఆల్ ది బెస్ట్. కరీంనగర్ నుంచి ఉన్నారు పద్మాలత గారు. నమస్కారం అమ్మా, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా ఏమిటమ్మా మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మా మా పాప గురించి అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12 12 1 1
1996. అమ్మ ఇది బిడ్డదా? మా కూతురు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఒక్కటేనండి. అమ్మా ఒక్కతే. ఒక్కటేండి. అమ్మా శనివారం అని గుర్తుంది కదా? శనివారం కాదండి, నో ఇది రాంగ్. ఇది ఫ్రైడే. ఇది ఫ్రైడే. ఇది లీఫ్ ఇయర్ అమ్మా. ఇది 366 డేస్ ఉంటాయి. జనవరి 96, 1996 జనవరి 366 డేస్ ఉంటాయి. ఇది ఫ్రైడే. ఇది ఒక రోజు ముందుకు వెళ్ళాను నేను. అమ్మాయి ఏం చేస్తోంది? పుట్టింది. అమ్మాయి ఏం చేస్తోంది? అమ్మాయి చదువుకుంటుంది. మ్యారేజ్ చేసిన అయితే డైవర్స్ అయిందండి. మళ్ళీ ఎట్లుంటది ఏంటిది అనేది డైవర్స్ కూడా అయిపోయిందా? అయిపోయిందండి. ఎప్పుడు మ్యారేజ్ చేసారు? ఎప్పుడైంది? 30 years కే మొత్తం అంతా అన్ని అయిపోయింది. అన్ని 30 years లోపే మొత్తం అన్ని. 22లో చేసినామండి. అమ్మ మీరు ఇప్పుడు పునర్వివాహం చూస్తున్నారా? ట్రై చేస్తున్నామండి. అదే ఫ్యూచర్ ఎట్లా ఉంటది ఏంటి. తను ఏం చేస్తోంది అమ్మాయి? ప్రైవేట్ గా టీచర్ గా టీచింగ్ చేస్తుంది. వెరీ గుడ్. చేసింది, బీఎడ్ చేసింది, బీఎడ్ చేసింది, టీచర్ గా చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో. ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం, ఆర్థిక స్వాతంత్రం అవసరం కాబట్టి తనకి ఉంది. ఏదో టీచర్ గానే ఏదో చేస్తోంది కాబట్టి అవసరం. పునర్వివాహం అయితే చాలా వేగంగా, అంటే హడావుడి చేయమని నా ఉద్దేశం కాదు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు. అలాంటి తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇందాక మనం చెప్పినట్టుగా తోడైతే ఖచ్చితంగా అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే మొదటిది ఇలా అయింది కదా, మళ్ళీ ఇలా అయితే ఎలా, ఏం చేస్తాం? చాలా మంది నిజం మీరు చెప్పింది. అంటే ఫస్ట్ అలా అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఒక బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులన్నీ ఎక్కడ మానేస్తామనుకుంటే పొరపాటు. ఇప్పుడు మీరు దెబ్బ తగిలిందే చూస్తున్నారు, తగలనివి చాలా మంది ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంటుంది. మనం అందులో ఉండడానికి ట్రై చేద్దాం. కష్టం వచ్చిన వాళ్ళ దాంట్లో మనం పెట్టుకోవద్దు. మనం అందులో ఉందామని ట్రై చేయొద్దు. బాగా మంచిగా ఉండేటువంటి వాళ్ళ దాంట్లో మనము ఉందాం అనుకుందాం. మళ్ళీ ఇమీడియట్గా చూడండి, బాగుంటుంది. కుదిరితే త్రయోదశిముఖి రుద్రాక్ష, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. కుదిరితే ఇది వేయండి. లేకపోతే సింపుల్గా 9 ముఖాలు అమ్మవారి స్వరూపం, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? మీ ఆఫీస్ కూడా ఇటు పెద్దమ్మ తల్లి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సోమాజిగూడ నుంచి జూబ్లీ హిల్స్. సోమాజిగూడలో 20 years ఉన్నాం మేము. సోమాజిగూడ 20 సంవత్సరాలు అక్కడ ఉండి 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి సడన్గా జూబ్లీ హిల్స్ వచ్చాం. దానికి సోమాజిగూడకి ముందు అమీర్పేట్. సడన్ గా ఎందుకు అంటున్నారు? అంటే సడన్ గా అంటే వీలైనంత తొందరగా వద్దామని. ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే, పెద్దమ్మ వారి గుడి దగ్గర అయితే, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే కంఫర్ట్ ఉంది. అక్కడ పార్కింగ్ ఉంది, పెద్దగా ఉంటుంది. పెద్ద ఈశ్వరుడు ఉంటాడు, పెద్ద శివలింగం ఉంటుంది లోపల. అర్చకులు కాశీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. డిఫరెంట్గా ఉంటుంది. రుద్రాక్షలతో పెద్ద శివలింగం ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. డిస్ప్లే చేయడానికి బాగుంటుంది. సో ఇవన్నీ అక్కడ సాధ్యం కాదు. ఇప్పుడు 33 సంవత్సరాలు పూర్తయి 34వ సంవత్సరంలోకి ఈ సంస్థ వచ్చింది. ఒక 20 సంవత్సరాలు అక్కడ సోమాజిగూడలో, కొంత అమీర్పేట, కొంత బంజారా హిల్స్, దానికి ముందు దిల్షు నగర్. 33 years కంప్లీట్ అయింది. సో ఇక్కడికి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇక్కడికి వస్తే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఇంత పెద్ద హ్యూజ్ ఉంది కదా లోపలంతా కూడా, ఒక ఏదో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్. అసలు టెంపుల్కి వెళ్ళిన ఫీల్ కాదు, చాలా చాలా అద్భుతంగా. అంటే నేను అలా అతిశక్తి ఉంటుందేమో కానీ వచ్చిన వాళ్ళకి తెలుసు. అదే నేను అంటే వచ్చిన వాళ్ళు మేము ఏం చేస్తున్నామంటే, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు నేను చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మా అర్చకులకి ఏం చెప్పానంటే, ముందు ఎవరు వచ్చినా ఇటు తీసుకురావద్దు. ఆ పక్కన పెద్ద శివుడు ఉంటాడు, 4.5 అడుగులు, శ్వేతవర్ణంలో వైట్గా ఉంటుంది. కైలాస శిఖరం వెనక కనిపిస్తూ ఉంటుంది. మహాస్ఫటిక శివలింగం, అక్కడ చాలా పెద్ద శివలింగం స్ఫటికది ఉంటుంది. అదా అంత సైజు ఎక్కడ ఉండదు. మీరు దేశంలో ఎక్కడ ఏ టెంపుల్లోని చూడరు, అంత పెద్ద స్ఫటిక శివలింగం ఉంటుంది. వచ్చిన వాళ్ళతో ముందు ఎంతమంది వస్తే వాళ్ళ ఫ్యామిలీలో అందరితోని ముందు ఈశ్వరుడి మీద నీళ్లు పోయించమని చెప్తున్నా. ఆ తర్వాతే మీరు ఇటు తీసుకురండి. ఏదైనా కూడా అదొక బ్లెస్సింగ్ కదా కంప్లీట్గా. సో నేను అక్కడే ఉంటాను. నన్ను కలవాలంటే మీరు అక్కడికి రావచ్చు. తర్వాత క్యాంపు
ఖమ్మం వెళ్ళొచ్చిన తర్వాత నిన్న తిరుపతి వెళ్ళొచ్చాను. ఇప్పుడు విజయవాడ, గుంటూరు అనుకుంటాను. ట్యూస్డే ఇంతకు ముందు థర్స్డే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓకే, థర్స్డే ఇక్కడే ఉంటాను. ట్యూస్డే బేస్తవారం ఇక్కడే, ఓన్లీ ట్యూస్డే ఒకటి పెట్టినాను. ఎందుకంటే చాలామందికి ఆ ట్యూస్డే ఏం వేసుకుంటాం అనుకుంటారు. సో ట్యూస్డే నన్ను కలిస్తే వెన్స్డే వేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం దట్టు ట్యూస్డే కూడా మంచిది అని చెప్పడం ఉద్దేశం. అసలు భగవంతుడు అన్ని రోజులు మంచివే కదా. ఇప్పుడు అందులో పర్టికులర్ గా ఈ మాసం చాలా గొప్పది. ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే మంగళగౌరి వ్రతం చేస్తాం. అవును, చాలా గొప్పది ఈ మాసం అంతా కూడా. శ్రావణ మాసంలో ఎవ్రీ మినిట్ గొప్పదే, ప్రతి నిమిషము గొప్పదే. సో పవిత్రమైన మాసం. గుంటూరు, విజయవాడ మంగళవారం నాడు 18వ తారీఖు 18వ తారీఖు 18th నేను ఉంటాను. నన్ను కలవాలంటే ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. మిగిలిన అన్ని రోజులు నేను హైదరాబాద్లోనే పరిమితం. నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. నాతో మాట్లాడాలి అనుకుంటే సౌత్ ఇండియాలో మీరుంటే, దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మా సంస్థకి వెళితే, ఈ సంస్థ ఆఫీస్కి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. రైట్ గురువు గారు, ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు ముఖ్యంగా అంటే మీరు కాలర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి రుద్రాక్ష ఒకటే వేదగణితంతో గణించి రుద్రాక్ష ఒకటే చెప్పడం కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా చెప్తూ ఉంటారు ఎవ్రీ టైం. చాలా విషయాలు చెప్పారు. అలాగే నకిలీలకు మోసపోకుండా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.